అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓకేనా. అసత్య ప్రచారాలు చేసేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ జానకి శర్మిల చెప్పిన పరిస్థితి. ఖానాపూర్ నియోజకవర్గంలో కొంతమంది ఎమ్మెల్యే వెడుమబొజ్జుపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, అది దాంతోపాటు ఇంకితరతర అసత్య ప్రచారాలు వాట్సాప్లో చేస్తే ఊకునేది లేదని చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ చెప్పిన పరిస్థితి. అయితే ప్రధానంగా ఒక విగ్రహం అంశంలో ఇదంతా రంజుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఖానాపూర్ మజీద్ దగ్గర ఒక విగ్రహం పెట్టే క్రమంలో ఇదంతా చిలికి గానవాళ్ళలా మారిన పరిస్థితి. అనుమతి లేకుండా విగ్రహం పెట్టద్దని చెప్పడంతో అది కాస్త ఒక రకంగా ఎమ్మెల్యేపై దుష్ప్రచారం చేసే ప్రయత్నం జరుగుతుందని ఇటు అధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెబుతున్న పరిస్థితి. దీనిపై ఇప్పటికే జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి కనబడుతుంది. జిల్లా అధికారులు కూడా, పోలీస్ అధికారులు కూడా దీనిపై దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఎవరైతే అసత్య ప్రచారాలు చేస్తున్నారో వారిపై కఠినంగా వ్యవహరిస్తామని చెబుతున్న పరిస్థితి. మరోపక్క ఎమ్మెల్యే వెడుమబొజ్జు కూడా ఈ అంశంపై ప్రధానంగా అధికారులు చూసుకుంటున్నారు. అధికారుల అనుమతితో చట్ట ప్రకారం చట్టం ఏ విధంగా ఉంటే ఆ విధంగా విగ్రహాలు పెట్టుకోవచ్చు, నాకు ఎటువంటి ఇబ్బంది లేదని ఎమ్మెల్యే వెడుమబొజ్జు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఆ అంశం కాస్త ఖానాపూర్లో చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇరు వర్గాల మధ్య ఒక రకంగా ఇబ్బందికర వాతావరణం ఏర్పడ్డదని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి జిల్లా అధికారి స్పందించి వెంటనే ఎటువంటి అసత్య ప్రచారాలు చేయొద్దు, ఒకవేళ అసత్య ప్రచారాలు చేసినా ఏ కమ్యూనిటీ అంశంలో కానీ కమ్యూనల్ అంశంలో కానీ ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే కఠినంగా వ్యవహరిస్తాం, కేసులు పెడతాం అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా దీనిపై లీగల్గా ఎట్లుంటే, అంటే చట్టపరంగా ఎట్లుంటే అట్లా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకెవరు దగ్గర కాదు, చట్ట ప్రకారం పనిచేయడం చేస్తున్నాం, ఎవరు కూడా అసత్య ప్రచారాలు చేయొద్దని ఎస్పీ జానకి శర్మ చెప్పిన పరిస్థితి. సుమంత్ రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. ఖానాపూర్లో ప్రస్తుతం సిచ్యుయేషన్ ప్రశాంతంగా ఉంది. ఎవరు కూడా చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దు. పోలీసులు వారి పని వారు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. అలాగే చాలా మంది సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేసి దాని ద్వారా సమాజంలో కుట్ర చేపడతా ఉన్నారు. రెండు వర్గాల మధ్య చిచ్చు రాజేయాలని ట్రై చేస్తున్నారు. అలాంటి వారెవరో మేము గుర్తించాము. సోషల్ మీడియాలో ఎవరైతే ఇది వైరల్ చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, దీనికి సంబంధించి ఎట్లాంటి వదంతులు వ్యాప్తి చేసినా కఠినమైన చర్యలు తీసుకుంటాము. ప్రతి ఒక్కరు కూడా శాంతి భద్రతలు సహకరించాలని కోరుకుంటున్నాం. ఆదివాసీ ఎమ్మెల్యే పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, దుర్భసలాడుతూ, మత కలహాలు సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్న కొందరు వ్యక్తుల్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి నిర్మల్ జిల్లా ఎస్పీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఒక విగ్రహం ఆవిష్కరణ విషయంలో, విగ్రహం ఏర్పాటు విషయంలో కొంతమంది ప్రోద్బలంతో రాజకీయం చేసి వెడుమబొజ్జు పటేల్ గారి మీద దురుసుగా మాట్లాడినటువంటి వ్యక్తి ఇర్ఫాన్ అనేటటువంటి వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆదివాసీ సమాజం అంతా ఈరోజు ఇక్కడ ఎస్పీ గారికి, జానకి శర్మిల మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే అరెస్టు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఒకటే కోరుతున్నాం. ఈరోజు వెడుమబొజ్జు గారు ఈరోజు ఏకైక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే కాంగ్రెస్ ఏకైక ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు ఆయన అభివృద్ధి పనులను జీర్ణించుకోలేక కొన్ని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా ఈ రకంగా చేస్తున్నారని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఈరోజు ఆదివాసీ సమాజం అంతా, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అన్ని కులాలు, 9 కులాలకు సంబంధించినటువంటి వాళ్ళము ఈరోజు స్వచ్ఛందంగా ఎమ్మెల్యే గారికి సంబంధం లేకుండా ఈరోజు ఎమ్మెల్యే గారి పైన జరుగుతున్నటువంటి దుష్ప్రచారానికి వ్యతిరేకంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అక్కడ జరిగినటువంటి సంఘటన, కొంతమంది ముస్లింలు చేసినటువంటి చర్య, కొంతమంది బీఆర్ఎస్ పార్టీ, అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే ప్రోద్బలంతో ఈరోజు అక్కడ జరుగుతుంది. 7 బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే గారి పైన దురుసుగా, అంటే ఒక పదజాలాన్ని ఉపయోగించకుండా కూడా అలాంటి పదజాలాన్ని ఉపయోగించి ఒక చాలా
దుష్ప్రచారం చేయడం అనేటటువంటి జరుగుతుంది. మేము ఒకటే కోరుతున్నాం, ముస్లింలకు కానీ హిందువులకు కానీ అన్ని సమాజాలకు అన్ని వర్గాల ప్రజలకు ఈరోజు ఏకతాటిపై నడిపించేటటువంటి ఎమ్మెల్యే గారి పైన ఈ రకంగా చేయడం చాలా దురదృష్టం. మీరు మొన్న ఘటనలో మా బొజ్జు పటేల్ గారు ఉండడం వల్లనే అది సద్దుమణిగి ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి ఉంటున్నారు. ఊట్నూరులో ఒక వక్ఫ్ భూమిని మిగతా వాళ్ళు ఆక్రమిస్తే ఇది ముస్లింల భూమి అని చెప్పేసి కాపాడినటువంటి చరిత్ర కేవలం మా వెడమ బొజ్జు పటేల్ గారిదే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.